అన్ని పనులు చేస్తాడు. ఒకటి కూడా ఆగింది అనుకోవడానికి లేదు. 3 ఏళ్ళలో కంప్లీట్ చేస్తా అన్నాడు. జై చంద్రబాబు. అంటే మోడీ గారు వస్తారని అనుకున్నారా నిన్న కార్యక్రమానికి? మోడీ గారు వస్తాడు అనుకున్నాము, బాగా చక్కగా జరుగుతుంది అనుకున్నాము, బాగానే ఇస్తాడు అనుకున్నాం. వచ్చినందుకు బాగానే చేశాడు, అన్ని ఒప్పుకున్నాడు. మన ముగ్గురం కలిపి చేస్తాం అన్నాడు. దానికి మాకు డోకా లేదు. ఇక తెలుగులోనే చెప్పారు కదా ముగ్గురం కలిసి చేస్తామని, దాని మీద మీ ఫీలింగ్ ఏంటి అసలు? మా ఫీలింగ్ ఉంది, మాకు అంతలో సంతోషం వచ్చింది. అందరికి బాగా నమ్మకం ఏర్పడింది జనంలో. ఆ రకంగా ఎవరికి ఇబ్బంది లేదు, అన్ని చేస్తాడు ఆయన గారు. మాకేం లేదు. చంద్రన్న వచ్చాడు, మాకు అసలు దిగిలేదు. అంటే ఇప్పుడు కేంద్రం నుండి మోడీ గారు అమరావతికి సపోర్ట్ చేస్తారా? నిధులు గట్రా సమకూరుస్తారా? బ్రహ్మాండంగా చేస్తాడు. నిధులు ఇస్తానని చెప్పాడు, అన్ని మనమే చేయాలన్నాడు. ఆయన నోటితోటి చేస్తాడు, ఇబ్బంది ఏమి ఉండదు. ఆయన అన్న ఒప్పుకున్నాక, ఇదివరకంటే అన్నలా, ఇప్పుడన్నీ ఆయన నోటితో అనిపోయాడు. పనులు జరుగుతున్నాయా రాజధానిలో? పనులు సర్వేగంగా అవుతున్నాయండి. చంద్రబాబు గారి ఇల్లు ముంగలైపోవాలి ఒక 6 నెలల్లో. అది బాగా జరుగుతుంది. ఈరోజు పునఃప్రారంభోత్సవానికి నేను వచ్చారు కదా, సో మళ్ళీ అమరావతిని ఓపెన్ చేయడానికి కూడా, రాజధాని ఓపెనింగ్ కూడా వస్తా అంటున్నాడు ఆయన. మళ్ళీ రావాలి ప్రధానమంత్రి గారు, మళ్ళీ ఓపెనింగ్ రావాలి కట్టినాక. ఆయన ఎప్పుడు వదిలిపెట్టాం. లోకేష్ బాబు ఒకటే చెప్పాడు, పాకిస్తాన్ వాళ్ళు ఏం పేకలేరు, నీ అండ మేము ఉండామని చెప్పేశాడు కూడా. అది 11 నెలలు చంద్రబాబు వచ్చిన తర్వాత. చంద్రబాబు వచ్చింది కానించండి, జనం రోడ్లకు వచ్చి హాయిగా కూకొని ఎప్పుడు వస్తాడా దేవుడు చంద్రన్న అని ఎదురు చూసి అంతా బాగా ఇది చేసుకొని సుఖశాంతులతో ఉండి ఎప్పుడు వస్తాడా, ఏం చేస్తాడా, బాగా చేస్తాడు అని ఆనందంగా ఉంటున్నారు. అదే అండి. గత 5 ఏళ్ళు ఎలా ఉన్నారండి? గత 5 ఏళ్ళు రోడ్డుకు వచ్చి కూకోలేదండి. ఎవరు మాట్లాడితే జగన్ మాధురితో పనులు చేశాడు. ఆడు పాపాన్ని ఆడే పోయాడు. మళ్ళీ వస్తా అంటున్నాడు ఆయన. ఆడు వస్తాడని కళ్ళలో కూడా లేదు మాకు, అసలు ఆ మాట లేదు. వాడు అయిపోయింది, ఖండన అయిపోయింది. ఇన్నాళ్ళ మోడీ గారి నుంచి మాట్లాడాం ఆగాగానే. మోడీ గారు అన్నాడు, ఏమండి టీడీపీ మేము కూటమి ప్రభుత్వం ఉంటాం, ఎవరు లేదు అని ఆయన నోటితో చెప్పాడు. లేకపోతే మాకు ఆ నమ్మకాలు లేవు. మళ్ళీ జగన్ దగ్గర తెస్తాడు అనుకున్నాం, లేదు ఇక. బాబాయ్ మీ పేరు? ఇదే వెలగపూడి బాబాయ్. ఎలా ఫీల్ అవుతున్నారు? మీ ఊరే మరి మోడీ గారు వచ్చి పునఃప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది కదా మోడీ గారి చేతుల మీదుగా, ఎలా ఫీల్ అవుతున్నారు ఒక రైతుగా, రాజధాని రైతుగా? మోడీ గారు రావటం మనకి ఆనందదాయకంగా ఉంది. కానీ మా ఈ అభివృద్ధి 3 సంవత్సరాలు చేస్తా అన్నాడు. ఇదివరకు అంటే చంద్రబాబుకి బాగా టచ్ లేదు. 300 సీట్లు వచ్చినాయి అని చంద్రబాబుకి ఏమి ఇలా పోయినసారి శంకుస్థాపన చేసినప్పుడు, ఈసారి శంకుస్థాపనకి అన్ని సమకూరతాయి. 3 సంవత్సరాల్లో అమరావతి అభివృద్ధి చెందిందని చెప్పాడు. మేము కూడా నమ్ముతున్నాం. చంద్రబాబు గారికి నమ్మకం ఉంది. చంద్రబాబు గారి విజను అందరికీ నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ కూడా అభివృద్ధి దిశలో ఉన్నాడు. మాకు అభివృద్ధి జరిగిద్దని అనుమానం లేదు. మాకు 3 సంవత్సరాలు అభివృద్ధి చెందిద్ది. కాకపోతే పక్కన 44,000 ఎకరాలు తీసుకోవాలంటున్నాడు. తీసుకోవాల్సిందే. ఇది అభివృద్ధి చేసి అది తీసుకొని అడ్డు పెట్టుకొని విమానాశ్రయానికి 5,000 ఎకరం, మరి రైల్వే జోన్కి 2,500 ఎకరాలు, మరి రైతులు 2,500 ఎకరాలు రైల్వే జోన్కి పోతే లాస్ పోతారు. అంటే క్లియర్గా చెప్పండి. అంటే గతంలో కూడా మోడీ గారు వచ్చారు ప్రారంభోత్సవానికి, నిన్న వచ్చారు. సో 2 సభల్లో ఆయన మాట్లాడిన మాటలకి ఏమైనా వేరే తేడా చూసారా గతానికి ఇప్పటికి? బాగా తేడా ఉంది. అంత ముందర మట్టి నీరు తెచ్చి ఏమీ అనలా. అసలు జగన్ టైంలో అయితే మోడీ సపోర్ట్ జగన్కే ఉంది. కాకపోతే 5 సంవత్సరాలు ఎందుకు మాట్లాడాలా మోడీ గారు? అమరావతి అని తెలుసుగా, శంకుస్థాపన చేసింది అమరావతి మోడీ గారేగా. మరి ఎందుకు తెలియదు? 5 సంవత్సరాలు నాశనం చేస్తుంటే ఎందుకు కూర్చున్నాడు? ఎవరితో పని లేదు కాబట్టి 151 సీట్లు జగన్కి వచ్చినాయి. 21 ఎంపీ 22 ఎంపీ సీట్లు మరి జగన్కి వస్తానా ఏదంటే అది చేశాడు. 3 రాజధానులు అన్నా కానీ మాట్లాడాల. ఇప్పుడు 124 సీట్లు కూటమి ప్రభుత్వం, బీజేపీ కూడా ఉంది. అందుకని డబుల్ ఇంజిన్ సర్కారు చేస్తారని నమ్మకం ఉంది మాకు. అంటే ఇప్పుడు బాగా సపోర్ట్ చేస్తారంటారు? సపోర్ట్ చేస్తాడు. ఆయన తెలుగులోనే మాట్లాడినట్టు ఉంది కదా, మనమే దీన్ని పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. తెలుగులోనే మాట్లాడు. అమరావతి అభివృద్ధి చేస్తామని చెప్పాడు. మళ్ళీ ప్రారంభోత్సవానికి కూడా వస్తా అంటున్నారు. మళ్ళీ ప్రారంభోత్సవానికి కూడా వస్తాడు. రావాలా, వస్తాడు. రేపు జూన్ 21 ఎప్పుడో ఇదే యోగాకి కూడా ఇచ్చారు. ఇప్పుడు 5 సంవత్సరాల మటుకి
మన ఆంధ్రాకి ఎన్ని నిధులు కావాలంటే నేను ఇస్తాడు, అప్పో కానీ నిధులు వస్తాయి, అభివృద్ధి చెందిద్ది. ఇప్పుడు మీ ప్రాంతం వాళ్ళంతా హ్యాపీ అయినా ఇప్పుడైనా మీకు ఒక క్లారిటీ వచ్చింది రాజధాని ఇంకా ఆంధ్రప్రదేశ్కి అమరావతి అని చెప్పి? మనకి 3 సంవత్సరాల అమరావతి అభివృద్ధి చెందిద్ది, దాంట్లో డోకా ఏం లేదు.